ఇక జూబ్లీహిల్స్ బైపోలు కాంగ్రెస్కు భవిష్యత్ అంట. కాంగ్రెస్కు ఇది లైఫ్ లైన్ అట. ఎవరిని బరిలోకి దింపితే గెలుపొందే అవకాశం ఉంది. బొంతు రామ్మోహన్ వైపే కాంగ్రెస్ చూస్తుందా? మాజీ మేయర్ ఫ్యాక్టరు కాంగ్రెస్కు కలిసి వచ్చిందా? నవీన్ యాదవ్కి కాంప్రమైజ్ పోస్ట్ లేక నామినేటెడ్. సో జూబ్లీహిల్స్ టికెట్ కోసం పలువురు సీనియర్ల ప్రయత్నం అట. సో మొత్తానికైతే జూబ్లీహిల్స్ కాంగ్రెస్కి ఒక అగ్ని పరీక్ష, లేదంటే అన్ని పార్టీలకు కూడా అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. అది ఒక లైఫ్ లైన్ అని చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ భవిష్యత్తును నిర్మించే, తెలంగాణ భవిష్యత్తు నిర్మించే ఒక ఎన్నిక అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడున్న సీనియర్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న వినిపిస్తున్న పేర్లు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న అంతకుముందు ఎంపీగా పోటీ చేసిన అంజన్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం యంగ్ లీడర్ ఉన్న నవీన్ యాదవ్ పేరు కావచ్చు, బొంతు రామ్మోహన్ పేరు కావచ్చు, అటు అజారుద్దీన్ కావచ్చు, ఇట్లాంటి అన్ని పేర్లు, విజయారెడ్డి పేరు కావచ్చు, ఇట్లాంటి అన్ని పేర్లు వినిపిస్తూ వస్తూ ఉన్నాయి. మరి టికెట్ ఎవరికి వస్తుందో, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో వాళ్ళకి ఇచ్చే మా యోచనలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. సో ఎవరికి ఇస్తారనేది మనము ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇదే ఎన్నిక ఏ పార్టీకైనా ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తేనే మళ్ళీ రేపు ప్రజల దగ్గర మళ్ళీ మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ బైపోల్ కేవలం ఓ ఉప ఎన్నిక కాదు, తెలంగాణలోని రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్ష అంట. నగరంలోని ఇప్పటివరకు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఈ సీటుతో పుంజుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఎవరిని బరిలోకి దింపితే గెలుపు ఖాయం అన్న లెక్కల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు వినిపిస్తున్నాడు. అదే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అట. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్ ఆయనకే కేటాయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయట. మాజీ మేయర్గా పనిచేసిన రామ్మోహన్ నగర ప్రజలకు సుపరిచితుడు. జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లతో గాఢమైన అనుబంధం అట. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడం ఆయన ప్రత్యేకత అంట. మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ కాలనీల సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాల్లో ఆయన చూపిన పట్టుదల, చొరవ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిందట. కాంగ్రెస్ ముందు 2 ప్రధాన సవాళ్లు ఉన్నాయట. అందులో మొదటిది నగరంలో తన బలం పెంచుకోవడం, రెండవది బీఆర్ఎస్ బీజేపీ లెక్కలను చిత్తు చేయడం అట. ఇక ఈ 2 లక్ష్యాలను ఒకేసారి సాధించే అవకాశం రామ్మోహన్కు బరిలోకి దింపితేనే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ మేయర్ ఫేస్గా ఆయన పనిచేయడం, ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గడం ఓటర్ల మైండ్ సెట్ను ప్రభావితం చేసే అంశమట. ముస్లిం కార్పొరేటర్లతోనూ హిందూ సంఘాలతోనూ ఆయనకున్న అనుబంధం సోషల్ ఇంజనీరింగ్లో కాంగ్రెస్కి అదనపు లాభం చేకూర్చే అవకాశం ఉన్నదట. సో మొత్తానికైతే బొంతు రామ్మోహన్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేయర్ కూడా చేశారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. తను మేయర్గా ఉన్నప్పుడు హైదరాబాదు జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నప్పుడు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం కావచ్చు, దాన్ని సమస్యలను పరిష్కరించడం కావచ్చు, అనుసంధానం చేయడం కావచ్చు, అదేవిధంగా ఈ డంప్ యార్డింగ్ గురించి, డ్రైనేజీ వ్యవస్థ గురించి, మౌలిక సదుపాయాల గురించి కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద తనకి పట్టడం జరిగింది. సో అటు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉన్న అనుభవం ఉన్నది, ఇటు కాంగ్రెస్లో జర్నీ కూడా ఉంది కాబట్టి, ఇటు జీహెచ్ఎంసీ ప్రజలతో కూడా అనుబంధం ఉంది కాబట్టి తినను దింపితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. సో నవీన్ యాదవ్ అంశము సర్దుబాటు ఫార్ములాట. ఇక జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అంతర్గతంగా మరో సవాలు ఎదుర్కొంటోంది. అదే నవీన్ యాదవ్ ఫ్యాక్టరు. నవీన్ యాదవ్ పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ టికెట్ విషయంలో వర్గాల లెక్కల్లో ఆయన పేరు వెనుకబడుతుందట. అయితే నవీన్ యాదవ్ను పూర్తిగా పక్కన పెట్టే స్థితి కాంగ్రెస్కు లేదంట. అలా చేస్తే అసంతృప్తి విపరీతంగా పెరిగి పార్టీ బలహీన పడే ప్రమాదం ఉందట. అందుకే పార్టీ వ్యూహకర్తలు సర్దుబాటు ఫార్ములా వైపు మొగ్గు చూపుతున్నారట. అంటే టికెట్ రామ్మోహన్కి ఇస్తే నవీన్ యాదవ్కు నామినేటెడ్ పోస్ట్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం. ఈ విధంగా ఒకే నిర్ణయంతో 2 లాభాలు. ఇలా చేయడం వలన అసంతృప్తిని చల్లార్చడం, గెలుపు అవకాశాలను కాపాడుకోవడం, ఒకేసారి 2 లక్ష్యాలు నెరవేరినట్లు అవుతుందని ఈ ఫార్ములా అమలైతే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో ఏకమై బరిలోకి దిగి బలమైన పోరాటం చేసే అవకాశాలు మరింత పెరుగుతున్నాయట. సో మొత్తానికైతే నవీన్ యాదవ్ పేరు గట్టిగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. నవీన్ యాదవ్ పేరు కావచ్చు, ఇప్పుడు బొంతు రామ్మోహన్ పేరు కావచ్చు. ఎందుకంటే బొంతు రామ్మోహన్ మేయర్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లా గెలిపించుకోవాలనేది తనకు ఒక పట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతి డివిజన్కు తను మేయర్గా ఉన్నప్పుడు తిరిగిన అనుభవం కూడా ఉంటుంది. సో నవీన్ యాదవ్కి ఏంటంటే, నవీన్ యాదవ్ ఇప్పటివరకు ఒక పోస్ట్ కూడా చేయలేదు కాబట్టి తనకు అనుభవం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్లు కూడా లేదు కాబట్టి ఇక్కడ జీహెచ్ఎంసీలో నిలబెట్టుకోవాలంటే మేయరే మనకు ఒక ఆయుధం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అయితే నవీన్ యాదవ్కి మాత్రము ఏదైనా ఎమ్మెల్సీ లాంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సర్దుబాటు చేసే ఆలోచనలు మాత్రము కొంతమంది మేధావులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, సర్దుబాటు ఫార్ములా మాత్రము అప్లై చేయాలని మాత్రము చూస్తూ ఉన్నారట. సో ఒక దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు ఇటు
వ్యతిరేకత ఏదైతుందో ఆ వ్యతిరేకత పోవడము, ఇటు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ను చిత్తు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు పోటీదారులట. కానీ కాంగ్రెస్ గెలవాలంటే బీఆర్ఎస్ అసంతృప్తి ఓటర్లను తన వైపు తిప్పుకోవాలి, మధ్యతరగతి బస్తీ ఓటర్ల మద్దతు దక్కించుకోవాలి. ఈ లెక్కలను సరిపడే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవాలట. రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో సీటు ఒక్కో పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్కు అలాంటిదే. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగిస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే మార్గము సుగమవుతుందని, లేదంటే కాంగ్రెస్ శూన్యంలోకి వెళ్ళక తప్పదంట. సో మొత్తానికైతే మధ్యతరగతి బస్తీ ఓటర్ల మద్దతు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల అసంతృప్తి ఓటర్ల లాభం కావచ్చు. సో ఇట్లాంటి అన్నీ తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్కు భవిష్యత్తు హైదరాబాద్లో కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ జరగబోయే ఎన్నికల గురించి కావచ్చు, నెక్స్ట్ జరిగే తదుపరి వచ్చే జనరల్ ఎలక్షన్ కూడా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, అప్పుడే పార్టీ నిలబడుతుందని చెప్పేసి కూడా ఆలోచనలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసము తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో బరిలోకి దిగేందుకు పలువురు ఆశావాహులు ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా ఎమ్మెల్యే దానం నాగేంద్ర అట, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అట, మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు పేర్లు వినిపిస్తున్నాయట. ఇదే సమయంలో ముస్లిం వర్గాల నుండి కూడా పలువురు నాయకులు టికెట్ ఆశిస్తూ ఉన్నారట, మమ్మరం చేస్తున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతుందో అనే విషయంలో మాత్రము స్పష్టత రాలేదట. పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది ఫలితాన్ని నిర్ణయిస్తుందట. మరోవైపు ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొందట. మొత్తానికైతే చాలామంది ఆశావాహులు కూడా ఉండడం జరిగింది. ఇది ఒక అగ్నిపరీక్ష కాదు, మళ్ళొక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, ఇతరత్ర ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకు కూడా కావచ్చు. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ పార్టీకి భవిష్యత్తు ఉండబోతుంది. నెక్స్ట్ ప్రజల్ని వాళ్ళ వైపు మలుతారని చెప్పేసి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఇటు పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. సో కాంగ్రెస్ హైకమాండ్ మాత్రము వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి కదా, దానం నాగేందర్ కావచ్చు, మైనపల్లి హనుమంతరావు కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, ఇట్లా విజయారెడ్డి కావచ్చు, ఇట్లాంటి అన్ని పేర్లు మరి ఎవరి పేరు తీసుకుంటే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి ఆలోచన మాత్రము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం పైనే జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకోవడం జరుగుతుంది.